గతంలో టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ఉన్న సమయంలో అతని భార్య స్వర్ణలతారెడ్డి జగన్ రక్షక గోవింద జగన్ ఏసురాజుకే జై లాంటి వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలతో స్వామివారి భక్తుల చేత కాండ్రించి ఉమ్మేయించుకున్న జగన్ తాజాగా మరో చీప్ ప్రచారానికి ఒడిగట్టారు. శబరిమలకు కింద కొండ నుంచి నడుచుకుంటూ వెళ్లే భక్తులతో జై జగన్ అంటూ నినాదాలు చేయించాడు. శబరిమల కొండకు వెళ్లే దారిలో జరిగిన ఈ సంఘటనను రికార్డు చేయించి హిందువుల్లో తనకు తగ్గిపోతున్న మద్దతు బాగా పెరుగుతున్నట్లుగా ప్రచారం చేయిస్తున్నాడు. ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన వైసీపీ నాయకులు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. 41 రోజుల దీక్ష విరమించేందుకు ఇరుముడితో శబరిమలకు చేరుకున్నారు. కింద పంపా నది నుంచి కొండపైకి నడుచుకుంటూ వెళ్లే దారిలో జై జగన్ అంటూ భజన చేసుకుంటూ వెళ్లారు. అంతేకాదు జగన్ 2.0 అని రాసి ఉన్న బ్యానర్ ను ప్రదర్శించుకుంటూ జగన్ నామస్మరణ చేసుకుంటూ కొండపైకి చేరుకున్నారు. దేవుళ్ల కంటే జగనే గొప్ప అనేలా వీరు వ్యవహరించిన తీరును తమిళనాడు, తెలంగాణ, కేరళ భక్తులు అసహ్యించుకుంటున్నారు. కేరళలో అయ్యప్ప స్వాములు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో నిష్టగా 41 రోజులు దీక్ష చేసిన అయ్యప్ప స్వాములు కొండపైకి వెళ్లే తరుణంలో జగన్ పేరును స్మరించుకుంటూ వెళ్లడం వల్ల వారు చేసిన దీక్ష అంతా వృధా అయిందంటూ స్వాములు చెబుతున్నారు. తన ప్రచార ఆర్భాటాల కోసం హిందువుల మనోభావాలు దెబ్బతీసే నీచ రాజకీయాలకు పదే పదే ఒడిగట్టడంపై హిందువుల్లో మరింత ఆగ్రహాన్ని పెంచుతోంది.